ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. నేను చూస్తానన్నా. థ్యాంక్ యూ. నాన్న నువ్వు రావచ్చు కదా. ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాలేదురా. ఇప్పుడేగా ఉద్యోగం దొరికింది. నీకు హైదరాబాద్ ఏం కొత్త కాదుగా. నువ్వు వెళ్ళి మన ఇంట్లోనే ఉండు. అంత పెద్ద ఇంట్లో నేను ఒక్కడే ఉండి ఏం చేస్తాను చెప్పు. మరి ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నేను అమీర్ గారితో ఉంటాను. ఓ అంటే ఇక నేను ఎంత చెప్పినా వినమన్నమాట. ఏంటన్నా? ఒరేయ్ ఒక సెల్ ఫోన్ అయినా కొనుక్కోవచ్చు కదా. అది పెద్ద మ్యాటర్ నాన్న, అవసరమైతే కొనుక్కోవచ్చు. హలో నేను అమీర్రా. చెప్పరా. ఏంటి కొనుక్కోవాలంటున్నావు? నాకు కూడా ఒకటి కలిసి బాబు. అదేం లేదురా చెప్పు. పరిస్థితి ఏంటి? ఎప్పుడు వస్తున్నావు హైదరాబాద్? ఆల్ సెట్, బయలుదేరి వచ్చేయడమేరా.
ఇక్కడ అబ్జర్వేషన్ క్లాస్ జరుగుతోంది. నువ్వేం అబ్జర్వ్ చేయలేదని నాకు తెలుసు. నువ్వేం అబ్జర్వ్ చేసావు చెప్పు. ఏమిటి? ఫ్రంట్ బెంచ్లో 1 అవర్గా ఫోన్ మాట్లాడుతున్నారు. లాస్ట్ బెంచ్ అనుకుంటా, మీకు తెలియకుండా లంచ్ చేసేస్తున్నారు. ఇక్కడ ఒకడు చాలాసేపు నుంచి నిద్రపోతున్నాడు. ఎప్పుడూ మీ పాకెట్లో ఉండే పెన్ ఇవాళ మిస్సింగ్. అబ్జర్వేషన్ అనే వర్డ్లో టీ కంప్లీట్ చేయలేదు. నైస్ అబ్జర్వేషన్ వేణు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా క్రిమినాలజీలో సైబర్ క్రైమ్, ఫారెన్సిక్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. నువ్వు డిటెక్టివ్ జాబ్కి ట్రై చేయి. ఈ అబ్జర్వేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరిని వెతుకుతున్నావు? సార్ గోవర్ధన్ సార్ని మీట్ అవుదామని వచ్చాను. అయితే మా కోసం కాదనమాట. అందరినీ సార్, ఇవాళే ఊరి నుంచి వచ్చాను. నాకు ఆఫర్ వచ్చింది సార్, ఆ విషయం గోవర్ధన్ సార్కి చెబుదామని వచ్చాను. సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయి 3 నెలలు అవుతుంది. ఓ, ఏమైంది సార్? బేసిక్గా ఆయన ఏ విషయం ఎవరితోనూ షేర్ చేసుకోరని తెలుసు కదా. మాతో కూడా ఏమీ చెప్పలేదు. ఆయన పర్సనల్ డిసిషన్ అంతే. మేం మాత్రం ఏం చేస్తాం? నువ్వే అతనికి చాలా పెట్ స్టూడెంట్. నీ మీద ఆయనకి ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడూ ఉండేది. నువ్వు ఆయన్ని మీట్ అయితే మంచిది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కూర్చో. రిజైన్ చేశారని నారాయణ గారు చెప్పగానే నేను షాక్ అయ్యాను సార్. వయసు అయిపోయింది, ఏం చేయమంటావు? అమ్మగారిని చూసుకోవాలి. యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ రైట్ టైం. ఇప్పుడు కన్సల్టెంట్ని, వర్కింగ్ ఆన్ మై ఓన్ టైం, ఓన్ వేస్. అది సరే కానీ నీ సంగతి చెప్పు. సార్ ఆఫర్ వచ్చింది. ఓ వెరీ గుడ్. రాడికల్ డిటెక్టివ్ సర్వీస్, యు ఆర్ గెటింగ్ ప్లేస్. సో ఇది నీ ఫస్ట్ ఆఫర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఒక డిటెక్టివ్గా పనిచేయటం అంటే మామూలు విషయం కాదు వేణు. క్వైట్ ఛాలెంజింగ్. నీడలా వెంటాడుతూ ఉండాలి. నువ్వు ఏ క్లయింట్ కోసం పనిచేస్తావో వాళ్ళు కూడా నీ కష్టాన్ని సరిగా గుర్తించరు. రికగ్నిషన్ దొరకదు. సాటిస్ఫాక్షన్ చాలు సార్. ఎప్పుడు జాయినింగ్? వెంటనే. ఆల్ ద బెస్ట్. రాడికల్ డిటెక్టివ్ సర్వీస్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కంపెనీ. కస్టమర్స్ వేరు వేరు సెక్టర్స్ నుంచి వస్తుంటారు. ఇండివిజువల్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టర్స్, ఇలా ఎన్నో. ఇకపోతే మన దగ్గరికి వచ్చే కేసెస్ని తీసుకుంటే పెళ్లికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వివరాలు తెలుసుకోవడమో లేకపోతే ప్లీజ్ యా సో కంపెనీ ఫినాన్స్ మిస్యూజర్స్, ఫ్రాడ్ సస్పెక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేయడం, ఒక ఇండివిజువల్ డీటెయిల్స్ సేకరించి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం, ఇలా ఒక్కొక్క కేసు డిఫరెంట్గా ఉంటుంది. సో మన కోర్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే షాడోయింగ్ అండ్ సర్వేలెన్స్. వన్ క్వశ్చన్, ఎందుకని ఈ జాబ్ మీకు నచ్చింది? ఈ జాబ్ నచ్చింది ఇందులో ఉన్న ఛాలెంజెస్ వల్లే. ఆల్సో ఒక్కొక్క నిమిషం ఇందులో ఉండే ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్. బట్ మన జాబ్కి బేస్ ట్రస్ట్, నమ్మకం. సమ్ టైమ్స్ మీరు పర్సనల్ డేటా కలెక్ట్ చేసేటప్పుడు బ్రేకింగ్ ద లా అనే సిచ్యువేషన్ కూడా రావచ్చు. బట్ మీరు అలా కలెక్ట్ చేసే డీటెయిల్సే క్లయింట్ని సేవ్ చేస్తాయి. క్లయింట్స్ మనం ఇచ్చే డీటెయిల్స్నే నమ్ముతారు అండ్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. సో ద థంబ్ రూల్, మనం ఎవరి గురించి దేని గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తామో, ఐ మీన్ ద సబ్జెక్ట్ డీటెయిల్స్ 100% కరెక్ట్గా ఉండాలి. అండ్ ఏ సిచ్యువేషన్లోనూ మీరు సబ్జెక్ట్కి దగ్గర అవ్వకూడదు. సమ్ టైమ్స్ మీరు డీటెయిల్స్ కలెక్ట్ చేయడంలో ఫెయిల్ అవ్వచ్చు, బట్ నెవర్ మైండ్. కానీ వాళ్ళకి మీరు ఎవరో ఏంటో తెలియకూడదు. వెల్ శైలేష్, దిస్ ఇస్ వేణు, ఎంఏ క్రిమినాలజీ, ఆ న్యూ మెంబర్. దిస్ ఇస్ శైలేష్, మీ ఇనిషియల్ అసైన్మెంట్స్ గైడ్ చేస్తాం. వెల్కమ్ ఆన్ బోర్డ్. దిస్ ఇస్ మై గాడ్. ఓకే. వెల్ వేణు, వన్ మోర్ క్వశ్చన్. షాడోయింగ్ లాంటి అసైన్మెంట్స్కి ఏది చాలా ముఖ్యం అనుకుంటున్నారు? పేషెన్స్, ఓపిక చాలా ముఖ్యం సార్. రైట్. రాము, ఇది చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. చెప్పండి సార్, నన్ను కలవాలన్నారట. మీకేం కావాలో వెయిటర్తో చెప్పారంటే అతను తెస్తాడు. ముందు కూర్చోరా. సరే, జాబ్ సంగతి ఏమైంది? జాయిన్ అయిపోయాను.
ఫస్ట్ అసైన్మెంట్ కూడా ఇచ్చారు. సో స్టార్ట్ చేయడమేరా. సరే, ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? జాయిన్ అవ్వగానే ముందు నీకే చెప్తున్నాను తెలుసా. ఎటు పని అయిపోగానే రూమ్కే రాబోతున్నావు. ఓ, వచ్చి కలిస్తే చెప్పేసి మెక్కేసి వెళ్ళిపోదావనా? చాలా ఇన్సల్ట్ చేస్తున్నావురా. ఏ సిఐడి, ఎలాగో వచ్చావుగా ఒక కప్పు కాఫీ తాగెళ్ళు. సార్ బిల్లు సార్. సార్కి ఇవ్వండి. మీ ఫ్రెండ్ అన్నయ్య? 1199. నేను కొత్త కదా అందుకే గుర్తుపట్టలేదు, కానీ బాగా తిన్నాడు అన్నయ్య. నీవేలే నీవేలే నీరంటే నీవేలే 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 నిప్పంటే నీవేలే రోజంతా నీదేలే గెలుపంటే నీవేలే ఎవరొచ్చి నిలుచున్నా నీ ముందు ఓడేలే కొండొచ్చి ఢీకున్నా మన్నల్లే మారేలే కోపంతో నువ్వు చూస్తే ఆకాశం మదరాలే నీవేలే నీవేలే నీరంటే నీవేలే 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 నిప్పంటే నీవేలే రోజంతా నీదేలే గెలుపంటే నీవేలే ఎవరొచ్చి నిలుచున్నా నీ ముందు ఓడలే కొండొచ్చి ఢీకున్నా మన్నల్లే మారేలే కోపంతో నువ్వు చూస్తే ఆకాశం మదరాలే యోధా యోధా హాయ్, ఐమ్ వేణు. చెప్పండి వేణు. నాకు కొన్ని కాల్ డీటెయిల్స్ కావాలి. మ్మ్. ఏ నెంబర్ దైనా ఇస్తారుగా? ఇస్తాను. సెల్ నంబర్స్ ఏదైనా ఇస్తాను, బట్ విఐపి నంబర్స్ మాత్రం ఇవ్వలేను. ఓకే. పేరు విమల్. ఈ నెంబర్ డీటెయిల్స్ కావాలి. ఓకే, 2 డేస్లో ఇస్తాను. మీ అకౌంట్కి పేమెంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. పర్లేదు. ఓకే. శిలవై ఇలపై కదలక ఉంటావే మెరిసే మెరుపై వెనకే వస్తావే సూర్యుడు నీ నీడ వెనుకనే ఉంటాడు చంద్రుడు నీ కంటి చూపులో చేరాడు మూగవైపోతే ఉసురే పోదా జ్వాలవైపోయి తీర్చే బాధ గెలుపువై మురిపించు నీవే యోధా నీవేలే నీవేలే నీరంటే హరి, ఈ క్యాట్లాస్ జాగ్రత్తగా వచ్చు. ఓకే, నేను ఒకసారి ఫోన్ మాట్లాడు. నీవేలే ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి సార్. ఈ నెంబర్కి ఫోన్ చేద్దాం మీకు ఎన్నిసార్లు చెప్పాను. మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పడతారు ఎందుకు సార్? మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే, ఇప్పుడు కుదరదంటే కుదరదు. అవును సార్, అప్పుడు అలా చెప్పాను, కానీ ఇప్పుడు కుదరదు. ఇతంది ఒంగోలు పక్కన టంగుటూరు. ఇక్కడ ఇతనికి ప్రాపర్టీస్ అంటూ ఏమీ లేవు. హాయ్, మీ లెటరే అనుకుంటా.
బై మిస్టేక్ జీవన్లో వచ్చేసారు. ఓ థ్యాంక్ యూ, లోపలికి రండి. Shot! Has he got enough on this? Oh, yes, he has. Let's go away into the second tier. That's a fabulous looking smoke. కమల్ గారి ఫొటోస్, డైలీ యాక్టివిటీస్, ఫినాన్షియల్ వెరిఫికేషన్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. యూ హెవ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. తర్వాత మీతో లాస్ట్ వీకే చెప్పాలనుకున్నాను. మన కన్సల్టెంట్ మిస్టర్ వల్లభాని మీరు కలవాల్సి ఉంటుంది. షూర్ సార్. నిన్న కూడా మీ గురించి ఆయనతో మాట్లాడాను. మిమ్మల్ని నెక్స్ట్ టైం ఆయన మీట్ అవుతానన్నారు. హలో, వీకెండ్ కాల్ చేసిన ఏమైపోయావు? మాల్టో. ఫైన్. కమల్ గారి బ్యాంక్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం. ఆయన ఇంట్లో ఫిక్స్ చేసిన డివైస్ నుంచి ఆడియో సోర్స్ మనకు కావాలి. సార్ ఆయన అఫీషియల్గా వేరే ఊరు వెళ్ళారు. మీకు ఇప్పుడే కావాలంటే మరి. ఎనీ పాసిబిలిటీస్ ఏమైనా చేయగలరా? ఎస్ సార్. ఇలాంటి టైంలో మనం ఎదుటి వాళ్ళ కళ్ళలోకి చూడకూడదు. అలా చూస్తే మన ఫేస్ వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. అంకుల్ ఒకసారి ఇలా రండి. మధు ఏమైంది? ఇక్కడెవరు లేరు కదే. ఈ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు, తర్వాత అటే వెళ్ళాడు. ఇక్కడే చూసావమ్మా? సరిగా చూసావా? నేను చూసానే. వాడు ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు. వేణు, రేయ్ లేవరా. ఏంట్రా ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు ఏం తెలియటం లేదు. ఓ సెల్ కొనుక్కోవచ్చుగా. చేసే పనికి సెల్ ఫోన్లు అవి సెట్ అవ్వరా? అంత అవసరం కూడా లేదు. రేయ్ ఏమైందిరా? కమల్ అనే వ్యక్తి యాక్టివిటీస్ దగ్గరగా మానిటర్ చేయమని నాకు అసైన్మెంట్ ఇచ్చారు. సో అతనింట్లో ఒక ఆడియో డివైస్ ఫిక్స్ చేశాను. సరే, నిన్న అతనింట్లో ఎవరూ లేరని తెలుసుకొని ఆ తీయడానికి అతని అపార్ట్మెంట్కి వెళ్ళాను. లాక్ ఓపెన్ చేద్దాం ట్రై చేస్తుంటే వచ్చేసాడా? సరేలే చెప్పు. కరెక్ట్గా ఓపెన్ చేసే టైంలో ఎవరో ఒక అమ్మాయి వచ్చి నన్ను చూసేసిందిరా. ఓ అనుమానంగా చూసిందిరా. వెంటనే అక్కడి నుంచి వచ్చేసా. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే నేను దొంగనని చెప్పిందంట. అదే రాత్రంతా నిద్రలేక అతోలా ఉంది. రే, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎవరికైనా అలాగే ఉంటుందిరా. నీకు అప్పచెప్పిన పని నువ్వు కరెక్ట్గా చేసావు కదా. ఈ జాబ్లో ఇదంతా మామూలే, వదిలే. కానీ నీ మనసు వద్దంటున్న ఏ పని అయినా రెండోసారి చెయ్యొద్దు. అది తప్పో రైటో అది అలవాటైపోతుంది. ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించు. సార్, కమల్ గారింట్లో మనం ఫిక్స్ చేసిన ఆడియో డివైస్ ఇంకో 2 డేస్లో తీసేస్తాను. నో ప్రాబ్లం, టేక్ యూర్ టైం. ఇంతకుముందు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్టు ఈ ప్రాజెక్ట్ కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి. ఓకే సార్. ఈవిడ మీకు పరిచయమా? లేదు సార్. ఈవిడ పేరు మధుశ్రీ. అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి. తర్వాత నేను శివకుమార్ ఒక అఫీషియల్ పని మీద బయటకు వెళ్తున్నాం. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా మొబైల్కి ఫోన్ చేయండి. ఓకే సార్.
సరిగమలో హృదయములో తొణికినవే నీ తొలి పిలుపే ఒక మెరుపై మెరిసినదే మనసే ఒక వేదిక నగవే తొలి కానుక తనువే మరిచా మగువా మగువా హే సరిగమలో హృదయములో తొణికినవే నీ తొలి పిలుపే ఒక మెరుపై మెరిసినదే. ఏ ఇంట్లోనే ఉన్నావా? ఆశ్చర్యంగా ఉంది. రా భోంచేద్దాం. ఏంటి దాస్తున్నావు? ఆఫీషియల్ మ్యాటర్స్. మూసుకొని టీ. ఆ రోజు ఆఫీస్ పేపర్లు ఎగిరిపోతుంటే తీసుకొచ్చి ఇచ్చింది. హే, న్యూ ప్రాజెక్టా? క్లయింట్ ఎవరేంటి? ఏమో తెలియదురా. ఓ, ఇప్పుడు అమ్మాయిలు వెనక్కి తిరగమన్నారా? ఎవర్రా రే? ఎవరి కాటర్వల్లి? ఆ రోజు నన్ను అమ్మాయి చూసిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి. పెళ్ళేటైపో. మంచి అమ్మాయ్యారా. తనకు నీ మీద ఆ రోజు బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిందని చెప్పావు. ఏదో ఒక రోజు అమ్మాయిని మీట్ అయ్యి నా మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ మారుద్దాం అనుకున్నాను. అంత రివర్స్గా జరుగుతుంది. అదేంట్రా? తిన్నగా వెళ్ళి నిజానికి మీరు అనుకుంటున్నట్టునే దొంగని కాదు సిఐడిని ఇలా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా అని. కుదరదురా. ఆఫీస్ రూల్ ప్రకారం సబ్జెక్ట్ని మీట్ అవ్వడం మాట్లాడడం చేయకూడదు. వేరే రా ఇంటెలిజెంట్ రేంజ్ బిల్డప్లు వద్దమ్మా. రే, నీకు తెలుసు కదరా, ఈ జాబ్ నా ప్యాషన్ రా. ప్యాషన్ జాబ్ మీద కదా, కంపెనీ మీద కాదుగా. అవునరా, నాకు తెలియక అడుగుతాను. నువ్వు తనతో మాట్లాడితే నీ కంపెనీలో గంట మోగుద్దా? రే, లైట్ తీసుకో. నీ మనసులో మాట్లాడాలని ఉంది, ఎప్పుడైనా కలవచ్చుగా. మాట్లాడితే తప్పే ఉంది. అంతే అంటావా? సరే, ఆ అమ్మాయికి తెలిసిందంటే? తెలిస్తే ఏంటి? ఇప్పుడు తెలిస్తే ఏంటంట? ఈ రోజుల్లో మంచి అమ్మాయిలు దొరకడమే కష్టంగా ఉందిరా. అదే నిజమే. ఇది కాకపోతే ఇంకో కంపెనీ. రే, నేనేదో అమ్మాయి నాకు నచ్చిందని చెప్పినట్టు మాట్లాడుతున్నావేంటి? అది మళ్ళీ నేను కన్ఫర్మ్ చేయాలా? ఆ మొహం చూస్తేనే తెలుస్తుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పావా? మన లైఫ్ హ్యాపీగా ఉంచుకోవడం మన చేతిలోనే ఉంటుందిరా. వెళ్ళి మాట్లాడరా. వచ్చిందెవరు? మధు కోసమే. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలే. మధు, ఏదైనా డీటెయిల్స్ కా? నిన్ను చూడడానికి మీ ఫ్రెండ్ వచ్చారు. హాల్లో కూర్చోపెట్టాను, వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి చూడు. ఫ్రెండా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తానే. ఈ మార్నింగ్ కాఫీ ఒకటి. హలో, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? అంటే నేను మీతో కొంచెం మాట్లాడాలి. జస్ట్ 2 minutes అండి. నో, బయటికి వెళ్ళండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ఒక్క 2 minutes ఇవ్వండి. హలో, ఇప్పుడు బయటికి వెళ్తావా వెళ్ళవా? ప్లీజ్ అండి, నేను మధు, చెప్పేది ఏంటమ్మా? నథింగ్ ఆంటీ. 2 నిమిషాలే, జస్ట్ 2 minutes. నేను కమల్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఆ రోజు నేను సారీ అండి. యాక్చువల్గా ఆ రోజు నేను తెరుస్తున్న ఫ్లాట్ నా ఫ్రెండ్ కమల్దండి. వాడు టెక్నోమార్క్లో వర్క్ చేస్తున్నాడు. నేను వాడి రూమ్మేట్నే. 3 నెలలు రెంట్ ఇవ్వకపోతే ఎవరికైనా కోపం వచ్చిందిగా, మీరే చెప్పండి. ఇప్పుడు వేరే రూమ్ తీసుకున్నాను, బట్ నా థింగ్స్ అన్నీ కమల్ రూమ్లో ఉండిపోయాయి. వాటి కోసం వచ్చినప్పుడే దయచేసి నా మాట నమ్మండి. ఏంటండి, ఇంత చెప్పినా నమ్మకం లేదా? ముందు నువ్వు ఎవరో తెలుస్తాను. హలో,
దివ్య ఏంటి ఏమైందని అడగకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. దేని గురించే? మీ ఫ్లాట్లో మిస్టర్ కమల్ అని పేరుతో ఎవరైనా టెక్నోమార్క్లో పనిచేస్తున్నారా? మధు ఉన్నారు. హే, ఆ రోజు రాత్రిపూట నువ్వెవరినో చూసానని చెప్పావు కదా, ఆ ఫ్లాటే. అతని రూమ్లో ఇంకెవరైనా ఉంటున్నారా? ఓ థ్యాంక్ యూ, లోపలికి రండి. అవును మధు, ఎందుకు అడుగుతున్నావు? వాడు చూడ్డానికి ఎలా ఉంటాడు? పెద్దగా గుర్తులేదు, బట్ చూడ్డానికి యావరేజే. 5.11 హైట్ ఉంటాడు. చెప్పు. కొంచెం లీన్గా షార్ట్ హెయిర్తో ఉంటాడు. ఎప్పుడు దొంగ చూపులు చూస్తూ మొత్తానికి ఓకే, పర్వాలేదు. ఏయ్, సరిగ్గా చూడలేదనో ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్. ఆ రోజు నైట్ మీరు ఫ్లాట్ని దొంగతనంగా... రియలీ సారీ, మీతో నేను కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను. లేదు, తప్పు నాదేనండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నేను ఇక్కడ గెస్ట్గానే ఉంటున్నాను. ఇలా సడన్గా వచ్చేసరికి మీతో నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. నేను ఎందుకు ఇక్కడ దాకా వచ్చి ఇవన్నీ చెప్తున్నానంటే, ఆ రోజు పార్క్లో నేను ఎదురుపడ్డప్పుడు నన్ను చూసి భయపడ్డారు. ఏదేమైనా ఫస్ట్ ఇంప్రెషన్ మారదని నాకు తెలుసు, బట్ స్టిల్ ఎందుకో నాకు ఇది చెప్పాలనిపించింది. మిమ్మల్ని ఎక్కడ కలవాలో నాకు అర్థం కాలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. సారీ అండి. తప్పు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి. ఐ లైక్ ఇట్. ఏంటి బాబు, కాఫీ ఎలా ఉంది? తాగలేదా? సారీ అండి, మాటలో పడి మర్చిపోయాను. వస్తానండి. థ్యాంక్స్ ఫర్ ద టైం. బాయ్. సీ యూ. తప్పు ఒప్పుకోవడానికి కూడా ఓ ధైర్యం ఉండాలి. ఐ లైక్ ఇట్. కిక్ సినిమాలో ఆలి అన్నట్టు మ్యాటర్ కాస్త కాట్రోల్ అయిపోయింది. రే, నువ్వు చెప్తేనే వెళ్ళి కలిసింది. ఇంకేం మాట్లాడాలో తెలియలేదురా. 100 అబద్ధాలు చెప్పి ఇలా మేనేజ్ చేయడం కన్నా ఒక్క నిజం చెప్పొచ్చు. తనతో ఈసారి ఏం మాట్లాడినా ముందు ధైర్యంగా మాట్లాడు. ఏం చెప్తున్నావు అని కాదు బావా, ఎలా చెప్తున్నావు అన్నదే ముఖ్యం. నేను వెళ్ళి వాటర్ పట్టుకొస్తాను. బుక్స్ ఎక్కడుంటాయి? పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. హాయ్. ఏంటి ఆ బుక్? యాక్చువల్లీ ఈ బుక్ కోసమే నేను వచ్చాను. ఇంతలోనే మీరు... ఆర్ట్ వర్క్స్ అంటే ఇంట్రెస్టేనా? లేదండి, బట్ బుక్స్ అన్ని చదువుతాను. స్పెసిఫిక్గా ఏం అడగండి, నాకేం తెలీదు. మీది ఊరేనా? చదివిందంతా ఇక్కడే, మా నేటివ్ అమరావతి. లాస్ట్ ఇయర్ అమ్మ చనిపోయింది, నాన్న అక్కడే ఉండిపోయారు. జాబ్ కోసం వచ్చాను. నేను పెరిగింది ఆశ్రమంలోనే. కొద్ది రోజులు బెంగళూరులో జాబ్ చేశా. ఇప్పుడు ఇక్కడ జాబ్ రాగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఆ రోజు మీరు కూడా వచ్చి సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వెళ్ళారే. సారీ అండి. ఆంటీ ఏమైనా అడిగారా? ఆ రోజు కాఫీ తాకుండా వెళ్ళిన అబ్బాయి పేరేంటని అడిగారు. ఐఎమ్ సారీ. వేణు. మధు. ఇలాగే ఎంతసేపు నడుస్తూ ఉంటాం. కాఫీ తాగుదాం, వస్తారా? లంచ్? ఓకే. ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడికి రెగ్యులర్గా వస్తారా? మీరు మధు అనే పిలవచ్చు. మధు, మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు? నా గురించి చాలా చెప్పుంటాడు, వాడి మాటలేమి నమ్మొద్దు. రే, నీ గురించి ఏం చెప్పలేదురా, ఇంతలోనే నువ్వు వచ్చేసావు. సరే సరే ఉండు. వీడు అమీర్, మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడున్న డిషెస్ అన్నీ కుక్ చేసిన వ్యక్తి వీడే. అమీర్, మధు. ఫుడ్ ఎలా ఉందండి? అమీరేనా? సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సిస్టర్. వెల్, నా గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. కుకింగ్ బాగా చేస్తాను. ఇది తప్ప మనకి ఇంకేం రాదు. నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా స్పెషల్గా చేసి పెడతాను. సార్, మీతో ముఖ్యమైన విషయం. వెళ్ళేటప్పుడు మరి కదగా బిల్లు కట్టుబడి ఉంటా సిస్టర్, మీరు కానివ్వండి.
తనకి తెలిసింది ఇంతే అని తన గొప్పతనాన్ని చూపించుకుంటే చాలా సింపుల్గా ఉన్నారు కదా. ఇంట్రెస్టింగ్. మీరు ఇలా చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటారా? లైఫ్ మనకి చిన్నదే, అందుకని చిన్న చిన్న విషయాల్ని కూడా మనం పర్టికులర్గా పట్టించుకోవాలి. వలపై విరిసే కలవా చలియా ఎదపై ఒదిగే అలవా సఖియా మదిలో కదలాడే మరులై జత చేరి మెరిసే మణిమారై ఒడిలో కృతి పాడి ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. వలపై విరిసే కలవా చలియా ఎదపై ఒదిగే అలవా సఖియా మదిలో కదలాడే మరులై జత చేరి మెరిసే మణిమాలై ఒడిలో కృతి పాడి ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. ఇంట్రడ్యూస్ చేయడంలో తప్పే ఉంది. నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే దివ్య, శ్వేత, స్వాతి, రేవతి, అపర్ణ. అందరినీ నీకు ఇంట్రడ్యూస్ చేసి పెడతానులే. మా నాన్నకు నీ గురించి చెప్పాను. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నేను కలుస్తానని చెప్పారు. కుకింగ్ రోజు నేనేగా చేస్తున్నాను. ఈ రోజు మధు వచ్చింది, నువ్వు చేయి. ప్లీజ్ రా రే, నేను చేస్తే చంటాలంగా ఉంటుందిరా. పర్లేదు, తినేవాళ్ళు మేమేగా అడ్జస్ట్ చేసుకుంటాం, నువ్వే చేయి. హే రే 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 ప్లీజ్ రా బావా, ప్లీజ్ రా, ప్లీజ్ 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 రే. నే మాట్లాడే మాటలు అన్నీ నీవేగా భామ, నువ్వు కాదంటే చెయ్యే పట్టి చేనా హంగామ. ఒడి మీద వారే మరుమల్లేవే మనసుల్ని దోచే చిన్నదానివే. వరవేసింది నీవేనే ఇక జన్మంతా నీతోనే. ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. ఇప్పుడు చెప్పు. కొంచెం కోపం ఎక్కువే, కానీ తనకి నచ్చిన వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతుంది. సార్ ఇస్తున్నా. వేణు ప్రొఫెసర్. ఓ చెప్పండి సార్. వేణు, నువ్వు ఫ్రీగా ఉంటావు సార్, ఇంటికి రావా? నీతో కొంచెం మాట్లాడాలి. తప్పకుండా వస్తాను సార్. ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, వస్తాను. ఎప్పుడైనా రావయ్యా, ఇంట్లోనే ఉంటాను. ఓకే సార్, ఓకే. అంత ఇంపార్టెంటా? ఆయన నాకు చాలా కావాల్సిన వారు. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నా క్లోజ్ ఫ్రెండ్ పురుషోత్తం గారు ఉన్నారు. ఓకే. ఎప్పుడూ నా మొహమే చూస్తున్న మా అమ్మకి మీరందరూ రావటం ఒక చేంజ్. షీ విల్ బి హ్యాపీ. సార్, ప్లెజర్ ఇస్ మైన్ సార్. పసిపాపల్లే నీపై నేనే పేరాసపడ్డా, మనసిచ్చాక బిడియం మరచి ముంగిట్లో నిలిచా. తనివారా నిన్నే తిలకించని, మనసారా నీతో లయమవ్వని. ప్రియుడా నీవే నేనంటా, నా బందీవై బొమ్మంటా. ఇక నీవు నేను ఒకటైపోతే ఆగిపోద కాలం. వలపై విరిసే కలవే నీవా, ఎదపై ఒదిగే అలవే నీవా. మదిలో కదలాడే మరులై జత చేరా మెరిసే మణిమారే ఒడిలో కృతి పాడి ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. వలపై విరిసే కరవా చలియా ఎదపై ఒదిగే అలవే నీవా.
సో మన కోర్ కాన్సంట్రేషన్ ఏంటంటే షాడో అండ్ సబ్జెక్ట్. ఏది ఏమైనా మీ సబ్జెక్ట్కి దగ్గర అవ్వకూడదు. షీజ్ ఇన్ లవ్. ఏ నీకు అలాంటి ఉద్దేశం లేదా? ముందు మధుకి నిజమేంటో చెప్పే, ఆ తర్వాత ఈ ఉద్యోగం చేద్దామో వద్దా ఆలోచిద్దాం. ముందు తన్ని ఎవరి కోసం ఫాలో చేయమన్నారు, ఏ క్లయింట్ కోసం డీటెయిల్స్ అడిగారో తెలుసుకోవాలి. అవి ఇప్పుడు ఎందుకు? ముందు మాట్లాడరా. నీ ఉద్యోగం ఏంటి? మధు ఎందుకు పరిచయం అయింది? భయం వేస్తుందిరా. మాట్లాడడానికి ముందే ఎందుకు భయపడతావు? నువ్వు భయపడుతున్నట్టు అక్కడ ఏం జరగదు, నిజం చెప్పు. మధు మధు, వింటున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు. వెంటనే కాదు, కొంచెం టైం తీసుకొని నిదానంగా రిలాక్స్డ్గా. ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు చెప్పకపోతే ఇంక రేపే ఆలోచించుకో. ఏ ప్లీజ్ చెప్పవా? ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ రిసెప్షన్, వెళ్ళక తప్పదు. ఓకే, పార్లర్కి వెళ్ళి 15 minutesలో బయలుదేరదాం. అలాగే ఫంక్షన్కి వెళ్ళి కనిపించేసి అటు నుంచి డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే? అలా చూస్తావేంటి? ఓకే అని చెప్పు. ఓకే. అవును, రిసెప్షన్ నీ ఫ్రెండ్కే కదా? అవును. మరి నువ్వెందుకు పార్లర్కి వెళ్తున్నావు? లేకపోతే రిసెప్షన్కి నీలాగా నిద్ర మోసుకుని రమ్మంటావా? జస్ట్ 15 minutes. ఓకే. Techie found dead. Dead after inhaling poisonous gas. ఈ క్లిప్ చూడండి. మధు. సార్, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, మేడం వచ్చేస్తారు. సారీ. ఏమైంది వేణు? ఏం లేదు. ఎనీ ప్రాబ్లం? కొంచెం అనీజీగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దు మధు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరిపద వెళ్దాం. ఇలాగేనా? ఫినిష్ చేసుకోనరా. పర్వాలేదు, వెళ్దాం. చెప్పేది విను. నువ్వు వెళ్ళి రిసెప్షన్ అటెండ్ చేసి నా రూమ్కి కాల్ చేయి. తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. సరే, రెస్ట్ తీసుకో. ఐల్ కాల్ యూ బ్యాక్. విషవాయు, యువకుడి మృతి. Any suggestions from your side? No sir, nothing. Excuse me. హలో సార్, శైలేష్ సార్, నేను వేణుని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి వేణు. సార్, నా సెకండ్ అసైన్మెంట్ విమల్ అని ఐటీలో వర్క్ చేశారే. అవును, చెప్పండి. ఆయన చనిపోయినట్టు పేపర్లో వచ్చింది. అలాగా? ఆయన యాటిట్యూడ్ గురించి వాళ్ళ కంపెనీ వాళ్ళు అడిగారు. ఆ డీటెయిల్స్ మీరు ఇవ్వగానే మేము క్లయింట్కి పంపించేశామే. ఏమైంది వేణు? ఈజ్ ఇట్ అన్ అన్యాచురల్ డెత్? అది పేపర్లో న్యాచురల్ డెత్ అనే వేసింది. ఓ సరే, దీని గురించి మనం క్లయింట్తో మాట్లాడదాం. ఓకే? అండ్ మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయలేం. ఇట్ హ్యాపెన్స్ వేణు. మర్చిపోయాను, మధు కేసు ఏమైంది? క్లయింట్ నుంచి ప్రెజర్ ఎక్కువగా ఉంది. డీటెయిల్స్ ఎప్పుడు దొరుకుతాయి వేణు? అది రెడీగా ఉంది సార్. ఓకే, రిపోర్ట్ రెడీ చేసి నా మెయిల్కి పంపించండి. ఓకే సార్.
సార్ శంకర్ సార్ సార్ ఇదిగా ఎవరు ఎవరు కావాలి? సార్ ఈ ఇంట్లో సార్ ఈ ఇంట్లో శంకర్ అని ఆయన చచ్చిపోయాడుగా. చనిపోయారా? ఆయన పని చేస్తూ బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు. స్పాట్ అవుట్. స్పాట్ ఎప్పుడు? నువ్వేమైనా పోలీసుడువా? పొద్దు గూగుల్ ఇదేనా? పేతోడికి జవాబు చెప్పలేక సాత్తనా. అంటే నేను ఆయన ఫ్రెండ్ని, అందుకే చూసి వెళ్దాం. ఫ్రెండ్ చచ్చింది కూడా తెలీదు ఏంటి? నువ్వు ఒక ఫ్రెండేనా? ఉన్నప్పుడు ఒక్కడు ఊడిపడ్డు, చచ్చాక పొలోమని వస్తారు. నిన్న సాయంత్రం పనిచేస్తుండగా 7వ అంతస్తు నుంచి పడి చనిపోయాడు. ఇంతవరకు నేను మాట్లాడలేదు మధు. నేను ఇంటికి వచ్చేసానని చెప్పండి అన్నయ్య. సరే అమ్మా. రాగానే ఫోన్ చేయించండి. రాగానే ఫోన్ చేస్తానమ్మా. మర్చిపోవద్దు. మర్చిపోనమ్మా. ప్రొఫెసర్ 4 సార్లు ఫోన్ చేశారు. మధు 10 సార్లు ఫోన్ చేసింది. ఒళ్ళు బాగోలేదని బయలుదేరావు. ఓ ఫోన్ చేసి చెప్పొచ్చుగా. మధు ఎంత కంగారు పడిందో తెలుసా? ఏంట్రా? కంపెనీలో జాయిన్ అయ్యాక ముందు వీళ్ళిద్దరి డీటెయిల్సే అప్పగించాను. మీ ఆఫీస్లో వాళ్ళకి చెప్పావా? శైలేష్ గారితో మాట్లాడాను. అది వాళ్ళ కంపెనీలో అడిగారని ఆయన కూడా చెప్తున్నారు. దీని గురించి ఆయన ఎంక్వైరీ చేస్తానన్నారు. మరి ఈ విషయంలో నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావురా? వీళ్ళిద్దరిని వాళ్ళ కంపెనీస్ ఎంక్వైరీ చేసే అవకాశమే లేదు. విమల్కి మొన్న జాబ్ ప్రమోషన్ వచ్చింది. శంకర్ ఆ జాబ్లో జాయిన్ అయ్యి 6 నెలలే అవుతోందిరా. అది యాక్సిడెంటేగా, అందులో మన తప్పే ఉంది. వీడు ఎప్పుడు ఎక్కడున్నాడు, ఎంతసేపు ఒంటరిగా పనిచేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఎప్పుడు బయలుదేరుతున్నాడు, వీడికి ఫ్రెండ్స్ ఎంతమంది, రూమ్మేట్స్ ఎంతమంది, ఎప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాడు, వీడికి హాబీస్ ఏంటి, ఒంటరిగా వెళ్తున్నాడా, ఫ్రెండ్స్తో వెళ్తున్నాడా, ఇలా ఒక్కొక్క డీటెయిల్ వాళ్ళ కంపెనీలో అడిగారని నేను కరెక్ట్ చేశాను రా. ఇలా ప్రతి ఒక్కటి ఇచ్చాను రా. మర్డర్ అంటావా? తెలియట్లేదే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతున్నారంటే ఏదో ఉందిరా. మిగతా వాళ్ళన్నా సేఫ్గా ఉండాలిరా. నాకే తెలియకుండా ఏదో తప్పుడు దారిలో వెళ్తున్నానేమో అని భయం వేస్తుందా మీరు? రేయ్, ప్రతిదీ అనుమానించుకో. మిగిలిన వాళ్ళందరూ సేఫే కదా? కమల్ ఇల్లు, మాధవ్ ఇల్లు, ఇద్దరిళ్ళు లాక్ చేసి ఉన్నాయి. మధు తను ఇందాకే నాతో ఫోన్లో మాట్లాడింది. నీ ఫోన్ ఇవ్వు. కమల్ కమల్ కమల్. హలో టెక్నోమార్క్. మ్యామ్, ఫైనాన్స్ డివిజన్ మిస్టర్ కమల్ గారు ఉన్నారా? సార్ ఆయన ఊర్లో లేరు, బెంగళూరు వెళ్ళారు, కొంచెం అఫీషియల్ మ్యాటర్. మీరు? మ్యామ్, నేను ఆయన ఫ్రెండ్ వేణు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. ఆయన ఫోన్ అవుట్ ఆఫ్ రీచ్ అని వస్తుంది. ఆయన మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నా నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయమని చెప్తారా? ఓకే సార్, 1 సెకండ్. పేరు వేణు. 9962 777 907. హలో సార్, మిస్టర్ మాధవేనా? ఎవరండి? సార్, నా పేరు వేణు. మిమ్మల్ని ఒకసారి కలవాలి. వేణు అంటే నేను ఇప్పుడు జర్నీలో ఉన్నాను సార్. సార్, మీతో వెంటనే మాట్లాడాలి ప్లీజ్. ఏంటి చెప్పండి సార్. ఫోన్ సార్, నేను మిమ్మల్ని కలిసే మాట్లాడాలి. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేనే వస్తాను. నేను కాస్త పర్సనల్ పని మీద రాజమండ్రి వరకు వెళ్తున్నాను. అడ్రస్ చెప్పండి సార్. అడ్రస్ అంటే అది
కోట్లింగాల రేవు దగ్గర చెప్పండి సార్. వద్దు సార్, మీరు ఇక్కడికి రావద్దు. నేనే ఎల్లుండి వచ్చేస్తాను. ఎంత ముఖ్యమైన విషయమైనా వచ్చిన తర్వాతే మాట్లాడదాం. సార్ పెట్టేకండి సార్, ప్లీజ్ సార్. ఈసారి శివరాత్రికి వచ్చే భక్తులకి ప్రత్యేక ఏర్పాటు సార్ ఇక్కడ మాధవ్ అని హైదరాబాద్ నుంచి వచ్చారు. మాధవ వాళ్ళ నాన్నకు పెన్న పెట్టడానికి నది ఒడ్డుకి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు. మీరు అక్కడికి వెళ్ళారంటే అతన్ని కలవచ్చు. అలాగేనండి. మంచిది. నేను బయలుదేరుతాను. తత్వాయామి బ్రహ్మణ వందమానస్తదాస ఆస్తే యజమానో అవిర్ధే అహేడమానో వరుణేహ భోజరసగం సమాన ఆయుప్రమోషే కలసే వరుణమావాహయామే త్రయంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమివ బంధనాత్ వృక్షోర్ముఖే యమామృతాత్. సార్ మీతో నిన్న ఫోన్లో మాట్లాడాను. వేణు. అయ్యా కాస్త అలా కూర్చోండి, వారు కార్యక్రమం పూర్తి చేసి వస్తారు. ఓం మధ్యాస్మ హవ్యేర్నమసో భజత్యా మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయేత్. యజమానుషుపాత సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అయ్యా దంజ మార్చుకోండి. ఈ పిండాలు తీసుకెళ్లి నదిలో కలిపేసిరండి. అలాగే వెళ్ళండి. సార్ ఉండండి, వచ్చేస్తాను. జరిగిందంతా మర్చిపోరా. నా కళ్ళ ముందే జరిగినా కాపాడలేకపోయాన్రా. సో అతని చావుకు నేను ఒక కారకుడిని కదా. ముందు నువ్వు ఇలా మాట్లాడకరా. వాడికి ఇలా జరుగుద్దని నువ్వేమైనా కలగన్నావా? లేదు కదా. తప్పు చేసేవే అనుకో, జరిగిన దాని గురించే మాట్లాడుతుంటే సొల్యూషన్ ఏంటి వేణు? తర్వాత ఏం చేయాలో ఆలోచించు.
సరే ఆఫీస్లో వాళ్ళకి చెప్పావా? ఇంకా ఎవరికి ఏ విషయం చెప్పలేదురా. మనం ఇప్పుడు పోలీసులకు చెప్తే మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తానుండు మనం ఏదో ఒకటి చేయాలి వేణు. మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. హలో, దిస్ ఇస్ కమల్. సార్ ఒక నిమిషం. వేణు, కమల్ గారు. హలో. హలో, మీరేనా నాకు కాల్ చేసింది? సార్ మీతో మాట్లాడాలని 2 డేస్గా ట్రై చేస్తున్నాను సార్. 2 రోజుల నుంచి ఊర్లో లేను. రిసెప్షన్లో మీ నెంబర్ ఇచ్చి ఏదో అర్జెంట్గా నాతో మాట్లాడాలని చెప్పారంట. ఏంటి విషయం? సార్ మీ మొబైల్ నుంచి వద్దు సార్. ఒక్క నిమిషం సార్. సార్ వేరే ఫోన్ నుంచి నేను చెప్పే నెంబర్ కాల్ చేస్తారా సార్? సార్ సార్ చాలా ముఖ్యమైన విషయం సార్. ప్లీజ్ సార్. 2249-2951. హలో, చెప్పండి సార్. నా పేరు వేణు. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అసలు విషయం ఏంటో చెప్పండి. సార్ ఇది సార్ మీ లైఫ్కి సంబంధించిన విషయం. మిమ్మల్ని నేను ఎలాగైనా కలవాలి సార్. లైఫ్కి సంబంధించిన విషయం? అవును సార్. సార్ మిమ్మల్ని చాలా మంది ఫాలో చేస్తున్నారు, మీ మొబైల్ ట్రాప్ చేస్తున్నారు, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు సార్. బట్ మీరేం భయపడక్కర్లేదు, మనం ఎలాగైనా మీట్ అవ్వాలి సార్. హలో, అసలు ఎవరు మీరు? సడన్ గా ఫోన్ చేస్తారు, వెంటనే కలవాలంటున్నారు, లైఫ్ డేంజర్ అంటున్నారు. ఏంటండి మీరు? సార్ దయచేసి నా మాట వినండి సార్. మీరెవరో నాకు తెలియదండి. మీరు అనుకుంటున్న వ్యక్తి నేను కాదేమోనండి. డోంట్ వేస్ట్ మై టైం. మీ పేరు కమల్, హైట్ 5.5 ఇంచెస్, 81 kgs, మీ ఊరు గుంటూరు, మీ నాన్న పేరు నటరాజ్, బ్యాంక్ ఎంప్లాయీ, అమ్మ వసంత, హౌస్ వైఫ్, ఇద్దరు చనిపోయారు. లాస్ట్ 2 years గా మాదాపూర్లో ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారు. వర్క్ చేసే కంపెనీ టెక్నోమార్క్. లాస్ట్ మంత్ సాలరీ 96,536. లాస్ట్ మంత్ మొబైల్ బిల్ 3,564. ఫైనాన్స్ డివిజన్ లో పనిచేస్తున్నారు. లాస్ట్ 2 years గా ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు. సార్, కమల్ సార్ ఇక్కడ. సార్ హలో. హలో వేణు, ఎక్కడున్నావు? మధుకు ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నా ఫోన్ నీ దగ్గరేగా ఉంది. మధు ఏమన్నా మాట్లాడిందా? రే, ఏమైంది? కమల్ గారిని కలిసావా? రే అమీర్, ఇంకా మధు ఒక్కతేరా మిగిలింది. రే, ఏమైంది?
రే అమీర్, మధు డీటెయిల్స్ అన్ని వెంటనే నా ల్యాప్టాప్ నుంచి డిలీట్ చేసే. నువ్వు అక్కడ ఉంటావు సేఫ్ కాదు. వెంటనే థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్ళిపో. నేను మధుని చూడడానికి వెళ్తున్నాను. త్వరగా బయటికి. మధు, నాకేం తెలుసు? మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఏ 2 days నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు ఇంత టైర్డ్గా ఉన్నావు? ఏమైంది వేణు? వేణు, ఏమైంది? ఎవరమ్మా? వేణు వచ్చాడు. సరే వాళ్ళకి కాఫీ పెడదాం పదా. చెప్పు వేణు, ఏమైంది? అమీర్ అన్నయ్య పాపం తెగ ఇబ్బంది పెట్టేశాను. నీతో చెప్పలేదా? నీ ఫోన్ ఏమైంది? ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? లేదే. చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నాను తెలుసా. ఓ, ఫోన్ డెడ్ అయిపోయింది. నేను చూసుకోలేదు. మధు, ఆ మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం. ఏ? మా నాన్నగారు వస్తున్నారు. అబ్బచ్చా, ఏంటి విషయం? ఆయన నిన్ను చూడడానికే వస్తున్నారు. నువ్వే వచ్చి ఇల్లంతా సర్ది పెట్టాలి. సార్ ఎవరికి చెప్పకుండా బోల్డ్ అనే ప్లాన్లు వేసినట్టున్నారు. తీసుకో. థ్యాంక్స్. వేడు. ఆశ్చర్యంగా ఉంది, మీరిద్దరూ విడివిడిగా వచ్చారేంటి? అమీరనా, నాన్నగారు వస్తున్నారంట? అవును, మా నాన్నగారు వస్తున్నారు. మీ నాన్నగారు కూడానా? వీడు కామెడీ చేస్తున్నాడు మధు. వీడికి ఎప్పుడు జోక్ చేయాలో తెలియట్లేదు. ఎందుకురా కన్ఫ్యూజ్ చేస్తావు? రేయ్, నాకేం తెలుసురా. ఆమీర్కి ఎప్పట్లాగే ఎక్స్ట్రా షుగర్. థ్యాంక్స్. ఆంటీ, ఆ? కొంచెం థింగ్స్ అన్ని అరేంజ్ చేయాలి. నేను ఉదయాన్నే వచ్చి మధుని తీసుకెళ్ళొచ్చా? తను దివ్య ఇంటికి వెళ్తానంటోంది. పాసిబిలిటీ ఉంటే నువ్వే తన్ని డ్రాప్ చేయి. 2 రోజుల నుంచి నేను చాలా మిస్ అయింది. నువ్వు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఏం జనరేషన్ ఏంటో. ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ ఇవన్నీ చూస్తుంటే వెరీ లక్కీ ఫీల్ అవరా. మధు, నువ్వు పని పూర్తి చేశాక తను వచ్చి పికప్ చేసుకుంటుంది. ఓకే. వస్తామండి. ఆంటీ, నేను ఇక్కడికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను. సరేరా, బాయ్. రేపు ఫంక్షన్కి వచ్చేస్తామని దివ్యతో చెప్పు. ఓకే ఆంటీ, ఓకే, నేను చెప్తాను. వీలైతే రేపు ఎర్లీగా వచ్చేస్తాం. మన కార్ ఏమైంది? అమీర్ అరేంజ్మెంట్స్. ఓ, అపర్ణ, బాయ్. ఓకే మధు. బాయ్ అపర్ణ. బాయ్. బాయ్. బాయ్ అమీర్. బాయ్ ఆంటీ. బాయ్. ఈ ఫుటేజ్ని కొంచెం ముందు నుంచి ప్లే చేయండి సార్. చనిపోయిన వ్యక్తి పేరు కమల్ సార్. ఇది గండిపేట చెరువు సిగ్నల్ సార్. బండి యాక్సిడెంట్ అయిన చోటు నుంచే పాస్ అయింది. నైట్ హార్ష్గానే డ్రైవ్ చేస్తున్నారు సార్. హిట్ ఆన్ రన్ కేసులో ఉంది. బండి నంబర్ని బట్టి ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. కారులో ఉన్న అతని ఫేస్ ట్రేస్ అవుట్ చేయండి. అలాగే చనిపోయిన వ్యక్తి మొబైల్ ట్రాక్ చేసి డీటెయిల్స్ గ్యాదర్ చేయండి. ఎవిడెన్స్ దొరికితే చక్రవర్తితో చెప్పి నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పండి. ఓకే సార్. రైట్. వెహికల్ నెంబర్ చూసి వేరే సిగ్నల్లో ట్రేస్ చేయండి. We can't get away from this. ఎంత పని చేసావో తెలుసా నీకు? ఒక్కో విషయానికి మ్యాక్సిమం రిస్క్ తీసుకున్నావు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అన్ని అప్స్వింగ్లో ఉన్నాయి. నువ్వు కమల్ విషయంలో తొందరపడకూడదు. కామ్గా డీల్ చేసి ఉండాలి. ఎంతవరకు? వేణుకి విషయం అంతా తెలిసేంతవరకా? వాడు విషయాలన్నీ బయటకు చెప్పక్కర్లేదు. ఊరికే తుమ్మినా ప్రాబ్లమే. అది నాకు తెలీదా? దేనైనా 1000 సార్లు ఆలోచించేస్తాను. అన్నిసార్లు ఆలోచించటం కాదు, ఒక్కసారి చేసి చూడు. లిజన్, ధైర్యంగా మనం చేసే పనులన్నీ కరెక్ట్ అని అనుకోకూడదు. నువ్వు కొంచెం దూకుడు తగ్గించుకోవాలి శైలేష్. మళ్ళీ పొరపాటు జరిగితే వల్లబాకి మనం జవాబు చెప్పలేం.
ఏం వేణు, నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా, ఎందుకు ఇంత పెద్ద ఇల్లు? రే ఇప్పుడే తను ఇలా ఉందంటే పెళ్ళయ్యాక తమరు బతుకంతా దేక్తడి పోచమ్ముగుడారా. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. బ్యాచిలర్స్కి ఇల్లు కొంచెం పెద్దదే. నాన్నగారు ఎప్పుడు వస్తున్నారన్నా? ఆ, ఇంకా కరెక్ట్గా టైం చెప్పలేదు, రేపు వచ్చేస్తారు. మధు, నేను అబద్ధం చెప్తున్నాను అనిపిస్తుందా? లేదే. నా మీద కొంచెం కూడా డౌట్ రాలేదా? నీ మీద నాకున్న నమ్మకం నా ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. నేను నాకంటే నిన్నే ఎక్కువ నమ్ముతున్నా. శైలేష్, మన మధు విషయంలో ఏ పొరపాటు చేయకూడదు. స్టేలో ఇప్పటికి మనం చేయాల్సింది డిఫెన్స్ యాక్ట్. ముందు మనల్ని కాపాడుకోవాలి. ఎందుకు చెప్పేది విను. అవసరమైతేనే బయటికి వెళ్ళి నీ పార్చ్ బంగ్లాలో ఉండే అన్ని కంఫర్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ వేణు మనల్ని వెతుక్కుంటే ఎక్కడికి వస్తాయి? హే, నువ్వు ఇంకా వాడిని పూర్తిగా అర్థం. నేను అదే చెప్తున్నాను. మనం ఏదైనా చేయాలని ఆలోచించేలోపే వాడు చేస్తున్నాడు. నమ్మకం లేదా? వాడు ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. హాయ్, ఎప్పుడు వస్తున్నావే? మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, టైం చూసి నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే. అవునే, అపర్ణ ఎక్కడా? ఇది అపర్ణ ప్లేస్ కాదు, న్యూ ప్లేస్. రే, నేను బయటికి వెళ్ళొస్తాను. రే మధు ఫోన్ ఏమైంది? తను ఎత్తుకుతుందిరా. అది రుక్మిణి ఆంటీ ఇంట్లో ఉంది. ఫోన్ ద్వారా కూడా తను ట్రేస్ చేయొచ్చురా, అందుకే అక్కడ వదిలేశాను. సరే, నేను బయలుదేరుతాను రా. రే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేళ్ళు. రే, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవద్దా? రే, ఒక్కడవే ఈ విషయాన్ని సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నావా? అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తావు? మధు ఇక్కడే ఉండిపోతుందా? రేపు దివ్య రాగానే వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మనం ఏ తప్పు చేయలేదురా, పోలీసులకు చెప్పేద్దాం. పోలీసులకు చెప్తే ఈ విషయం సాల్వ్ అయిపోతుందా? పోలీసులకు చెప్తే తను నిన్ను ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందో అని భయపడుతున్నావు. మధుకి నా వల్ల ఏం కాకూడదని జాగ్రత్త పడుతున్నాను. ఏమే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పు. నువ్వు ఆ రోజు కమల్ గారి గురించి అడిగావు కదా, ఆయన సడన్ గా ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారట. అతని రూమ్మేట్ సతీష్. అదే ఆ రోజు నువ్వు ఫోన్ చేసి ఎలా ఉంటాడో అడిగావే, అతన్ని ఎంక్వైరీ కోసం పోలీసులు తీసుకువెళ్లారు. దానివల్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్స్ అన్ని చాలా ప్రాబ్లం గా ఉంది. అవును, నువ్వెందుకు ఆ రోజు తన గురించి అడిగావు? అతను నీకు ముందుగానే తెలుసా? అమీరన్నా, ఏంటి వేణు, తిన్నగా ఇంటికి వచ్చేసావు? సారీ మిస్టర్ దిలీప్, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కావాలి, అర్జెంట్. ఈ నెంబర్స్
97770707. ఇది విఐపి నంబర్, ఇన్ఫర్మేషన్ దొరకదు. కాదు దిలీప్, ఇవి ఫ్యాన్సీ నెంబర్స్. శివకుమార్ శైలేష్. అడ్రస్ 3 months స్టేట్మెంట్స్ కావాలి. సరే, రెడీ అయ్యాక చెప్తాను. ఓకే. ఏంటి ఇద్దరు సైలెంట్గా ఉన్నారు? మధు నీ ఫ్రెండా? ఎప్పుడొచ్చారు? రే కూర్చో. సో నువ్వు కమల్ గారి రూమ్మేట్ కాదు అంటే నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? ఫైన్, సరే, నేను అడిగిన దానికి జవాబు చెప్పు. ఆ రోజు నేను ఫస్ట్ చూసినప్పుడు ఆ నైట్ ఆ అపార్ట్మెంట్లో నువ్వేం చేస్తున్నావు? అదే మధు. వేణు, అడిగిన దానికి జవాబు చెప్పు. మధు ఇప్పుడు ఏం అడక్కు, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకు కొంత టైం ఇవ్వు, అంతా నేనే చెప్తాను. మధు నేను చెప్పేది విను మధు, ప్లీజ్ మధు, నువ్వు ఇక్కడ ఉంటేనే సేఫ్ మధు. మధు నీకేం కాకూడదు. నాకేం కాదు, ఇంతకు మించి ఏ విషయం నన్ను పెద్దగా హర్ట్ చేయదు వేణు. మధు నన్ను నమ్ము మధు, ప్లీజ్ మధు, నేను చెప్పేది విను మధు, ప్లీజ్. నా ఫీలింగ్స్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు వేణు. అమీరన్నా, నీకో చెల్లెలుంటే తనకి ఇలాగే చేసేవాడివా? కళ్ళలో ఒక వేడుకై మది చేరనే ప్రేమ, పాటలో తొలి పాటలో ప్రథమాక్షరం ప్రేమ, నేనే నీవయ్యా, నీవే నేనయ్యా, జతగా రారా, నీ దూరమే కలిగే తాపమే, ఈ శాపమే మనసే భారమే. ఏం లేదు. ఏమైందో చెప్పు మధు. ఏం లేదు లేవే. మరెందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు. మధు, మధు, చెప్పు మధు. ఏంటి విషయం? నువ్వు ఏం చెప్పట్లేదు, తను ఏం చెప్పనంటోంది. సరే, ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఆంటీ తనని జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఆర్మీ ఆఫీస్ రిలీవేణు. ఇన్ని రోజులు నేను నా కూతురు ఒంటరిగానే ఉన్నాం. మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ ఆంటీ. కూర్చో. ఒక్క మాటరా, నన్ను చెప్పుతో కొట్టినంత పనిచేస్తుంది. ఏంటయ్యా? సార్, చనిపోయిన కమల్ గారు లాస్ట్గా సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు. ఆయన వెళ్ళి కలవబోతున్నానని ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరితో చెప్పెళ్ళారట. సార్, ఇదే నెంబర్ కమల్ గారి ఆఫీస్ రిసెప్షన్ రిజిస్టర్లో రికార్డ్ అయింది సార్. ఆ నెంబర్ ట్రేస్ చేసినప్పుడు అమీర్ అనేవాడు సేమ్ టైంలో ఆ ఇంటి నుంచి వెకేట్ అయ్యి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాడు సార్. ఇదిగో బాబు, ఇలారా. సార్, నేను ఈసీకే ప్యాకర్స్ అండ్ మోర్స్లో పనిచేస్తున్నాను. ఆ రోజు నైట్ వెంటనే షిఫ్ట్ చేయాలని చెప్పారు సార్. పెద్దగా థింగ్స్ ఏం లేకపోవడంతో గంటలో పని పూర్తి చేశాను సార్. ఇప్పుడు ఇంటికి షిఫ్ట్ అయ్యి వచ్చారా? అది తెలియదు సార్, బట్ థింగ్స్ మాత్రం ఇక్కడే డెలివరీ చేశాం.
సార్ అతను వేణు అనే పేరుతో మాట్లాడాడు, కానీ నెంబరు అమీర్ అనే పేరు మీద ఉంది సార్. వేణు అమీర్. ఇక్కడ వేణు అని ఎవరైనా ఉన్నారా? సిఐ ఉన్నాడు. అతను పిలుస్తారా? కొంచెం మాట్లాడాలి. ఏదైనా ముందు నాతో చెప్పండి. నువ్వేమన్నా అతనికి సెక్యూరిటీవా? మిలిటరీ. మిలిటరీ పేరు అమీరా? సార్ ఆ నెంబర్ మీద ఏ బళ్ళు లేవు సార్. నాకెందుకో ఆ పొట్టోడి మీద కొంచెం డౌట్గా ఉంది. నా స్టైల్లో ఎంక్వైరీ చేయనా సార్? చూడటానికి అమాయకంగా ఉన్నారయ్యా. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఇంట్లో కూర్చొని తేలిగ్గా మందు కొడతారా? ఇప్పుడే వద్దులే, రేపు ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. పొద్దున్నే దిగిపోద్దులే. ఇందులో అమీర్ అంటే ఎవరా? సార్ నేనే సార్. అవునరా, కమల్ గారితో చివరిగా నువ్వేం మాట్లాడావు? కమల్ గారు సార్, యాక్టర్ కమల్ హాసన్ సార్. సార్ వాడికేం తెలియదు, అతనితో మాట్లాడింది నేను. మీరు నన్ను అడగండి. సార్ ఎస్ఐ గారు వీళ్ళని తీసుకురమ్మన్నారు. అయిపోయారు, రండి. రే ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదరా. కోర్టు డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేయండి. ఇచ్చేస్తాను సార్. రావేణు సార్. రా, ఇక్కడ సైన్ చేయి. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. కోర్టు పేపర్లన్నీ ఇందులో ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. తను బయటే ఉంది. డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకున్నారు కదా? మధు, నన్ను నచ్చ చెప్పడానికి నువ్వు చెప్పే ఏ అబద్ధం నాకు అక్కర్లేదు. ఎన్నాళ్ళు చెప్పకపోవడం నా తప్పే. నీకు ముందే చెప్పుండాల్సింది. చెప్పాల్సింది చెప్తున్నా. నిజం అబద్ధం నువ్వే డిసైడ్ చేసుకో. ఐ లవ్ యూ. నువ్వే ఫస్ట్ అక్యూస్డ్. సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. సార్ అసలు కమల్ గారు అంటే ఎవరు అస్సలు నాకు తెలియదు సార్. ఫోన్ నీదే కదా సార్? నిన్నొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిన పేరు ఇన్స్పెక్టర్ రఘురామ్. ఏ అంటే ఆయనతో మాకు చిన్న పని పడింది. ఏంటి మిలిటరీకి నాతో పని పడింది? సార్ మీ వల్ల మాకు పని అవ్వాలి. నా వల్ల? అవును సార్. ఈ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర చెప్తే మీరు హెల్ప్ చేయగలరు అనిపిస్తోంది. నువ్వు నిజం చెప్తున్నావని గ్యారెంటీ ఉందా? ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది సార్ నేను చెప్పేది నిజం అబద్ధమా అని. చెప్పు. క్రిమినాలజీ అయిపోగానే నేను ఒక డిటెక్టివ్ ఏజెన్సీలో జాయిన్ అయ్యాను, రాడికల్ డిటెక్టివ్ సర్వీస్. ఆ తర్వాత ఊహించినవన్నీ జరిగాయి. అక్కడ నేను వ్యక్తిని మీట్ అయ్యాను. అతనే ఆ కంపెనీకి బాస్. అమీర్కి తెలుసు సార్. ఇప్పుడు ఆఫీస్ ఎక్కడుంది? ఇప్పుడు ఆఫీస్ అక్కడ లేదు సార్. నేను ఆఫీస్ ఎక్కడుంది అని అడిగాను. విల్సన్ టవర్స్, ఫస్ట్ ఫ్లోర్. సో ఇదే నన్ను చెప్పిన డిటెక్టివ్ ఏజెన్సీ? సార్ ఇటుపక్క మూసారు సార్. ఎంట్రన్స్ అటుపక్క ఉంది. పెయింట్ పని అయిపోయింది, కావాలంటే లోపలికి వెళ్ళి చూడండి. ఇంతకుముందు ఇక్కడ ఉన్న కంపెనీ గురించి నీకేమైనా తెలుసామ్మా? వాళ్ళకి ఖాళీ చేసి అటు వెళ్ళిపోయారు సార్. ఎటు వెళ్ళారు? ఆ విషయం మా మేస్త్రిని అడిగి చూడండి. రే బాబు, ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి తెలుసా? తెలీదు సార్, మేస్త్రిని అడగండి. సార్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామంటారా? లోపలేం దొరకదు వేణు. ఫ్రాడ్ ఏజెన్సీలు ఇలా మాటి మాటికి షిఫ్ట్ అవటం కొత్త కాదు. ముంబైలోను పూణేలోను ఇలాంటి ఫ్రాడ్ ఏజెన్సీల మీద కొన్ని వందల కేసులు ఉన్నాయి.
ఇక్కడ ఇలాంటి ఏజెన్సీ స్టార్ట్ చేయడానికి లైసెన్స్ స్ట్రిక్ట్ మెషర్స్ అంటూ ఏమీ లేదు. కానీ కొన్ని ఏజెన్సీలు మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, బట్ చాలా వరకు తప్పుగానే పనిచేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఎక్స్ట్రాక్టింగ్, బ్లాక్ మెయిలింగ్ ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఈ కేసు అటువంటిది కాదు. ఈ బిల్డింగ్లో ఎక్కడా కూడా కెమెరా మానిటరింగ్ అంటూ లేదు. కాంప్లెక్స్కి పార్కింగ్ లెక్చర్ లేదు. అసలు ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేవు. సో ఈ కేసును తోడితే మనం తెలుసుకోవలసినవి చాలా విషయాలుంటాయి. మనం ఒక్కోసారి అక్కర్లేదనుకునే ఒక చిన్న విషయం ఆ కేసుకే ఎంతో ముఖ్యమైన ఎవిడెన్స్ కావచ్చు. చాలా చాలా చిన్న విషయం, అది ఏముందిలే అని అనుకుని ఉండొచ్చు, నాతో చెప్పకుండా మర్చిపోయి ఉండొచ్చు. సార్ టీ. సార్ ఒక టీ తాగుదామంటారా? ఈయనెవరో తెలుసా? ఎప్పుడైనా ఇక్కడికి వస్తారు సార్. ఎక్కడికి? ఇక్కడుండి ఖాళీ చేసిన కంపెనీకి. ఇంకా ఎవరెవరు వస్తుంటారు? ఇద్దరు ఎప్పుడు ఉంటారు సార్. అప్పట్లో ఒక అతను వచ్చేవాడు సార్. ఈయన రావడంతో ఆయన రావడం మానేశారు సార్. ఏమైనా ప్రాబ్లమా సార్? వాళ్ళిద్దరిని కలుద్దామనే మేమిద్దరం ఇక్కడికి వచ్చాం. నీకేమైనా తెలిస్తే చెప్పు. నీతో ఏమైనా మాట్లాడారా? బాగా గుర్తు చేసుకుని చెప్పు. మన కన్సల్టెంట్ మిస్టర్ వల్లభని కలవాల్సి వచ్చింది. వాళ్ళల్లో వాళ్ళే ఏదైనా మాట్లాడుకుని ఉండొచ్చు. వీకెండ్ కాల్ చేయండి. మాల్టో. మాల్టో ఎంత అయింది బాబు? 10 రూపాయలు సార్. తీసుకో, ఇంకెళ్ళు. ఉంటాను సార్. ఈ ఆఫీస్ గురించి ఈజీగా ఎంక్వైరీలు పెట్టేయచ్చు. చూడు, ముందు నీకంటూ ఒక సెల్ ఫోన్ కొనుక్కోవేను. బాగా ఆలోచించు. నీకేదైనా స్ట్రైక్ అయితే నాకు ఫోన్ చేసి చెప్పు. సార్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మిస్టర్ వల్లభ అనే వ్యక్తిని నేను మీట్ అవ్వాలని మా ఎండీ గారు చెప్పేవారు. బట్ నాకు ఆ పేరు మాత్రమే తెలుసు, ఎప్పుడూ మీట్ అవ్వలేదు. ఒకవేళ ఆ పిల్లోడు చెప్పినట్టు నేను జాయిన్ అయిన తర్వాత అతను రాలేదేమో. బట్ వేరే ఇన్ఫర్మేషన్స్ ఏవి నాకు తెలియలేదు సార్. క్లారిటీ లేనప్పుడు కన్ఫ్యూషన్ వద్దు. ముందు వాళ్ళ ఫేస్లు స్కెచ్ వేద్దాం. అది మన పాత రికార్డ్స్తో మ్యాచ్ చేస్తే క్రిమినల్ ఎవరో పట్టుకోవచ్చు. ఎస్ సార్. మార్నింగ్ ఆఫీస్కి వచ్చాయి. ఓకే సార్. హలో, ఈ నంబర్ నుంచి కాల్ వచ్చింది. దిలీప్, నేను వేణుని మాట్లాడుతున్నాను. వేణు, నువ్వు ఇచ్చిన ఆ 2 నంబర్స్ డీటెయిల్స్ ఇంకా నాకు దొరకలేదు. లేట్ చేయకుండా ఇంకా ఏదైనా సోర్స్ ఉంటే వెతుకు. నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను. వేణు, మైండ్కి మనసుకి ఎప్పుడో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నమ్మకం మనసుకు సంబంధించింది, కానీ మైండ్ ఎప్పుడో కారణం వెతుకుతుంది. శైలేష్ ఇక్కడికి వస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా మనసులో ఎందుకో బలమైన నమ్మకం కలుగుతోంది.
Okay, how much do I have to pay? It's around 2 lakhs, sir. Could you tell me the exact amount? Sure, sir. Okay. Yearly renewal charges rupees 2,36,700. Just a minute. I will get my checkbook. ఏయ్, ఎవరది? ఏంటయ్యా? సార్ కార్లో ఏదో లైట్ వెలిగింది అందుకే చూశాను. వెళ్ళు. హలో శైలేష్ ఎక్కడున్నావు? మాల్టో. ఇప్పుడే వల్లబాతో మాట్లాడారు. ఇంకో 2 వీక్స్ సైలెంట్గా ఉండమన్నాడు. సో ఎట్టి పరిస్థితులను తొందరపడదు. కొంచెం ఓపిక ఉండు. ఆ తర్వాత అంతా నేను చెప్పినట్టు జరుగుతుంది. అర్థమైందా? హలో శైలేష్, లైన్లో ఉన్నావా? సార్ కార్లో ఏదో లైట్ వెలిగింది అందుకే చూశాను. హే, ఏంటి సైలెంట్గా ఉన్నావు? నువ్వు చెప్పింది జరుగుద్దో లేదో తెలీదు, కానీ నేను నీతో అన్నది జరిగింది. వాడు మనల్ని వెతుక్కుంటూ వచ్చేసాడు. శైలేష్, వాడు మనల్ని ఏమీ చేయలేడు. నువ్వు ముందు పేపర్స్ని డిస్ట్రాయ్ చేసి. ఇవాళ కేసు లిస్ట్ అవుట్ చేశారా? చక్రవర్తి గారు చేసేసారు సార్. అవును సార్. ఓకే. హలో సార్, నేను వేణుని మాట్లాడుతున్నాను. చెప్పు వేణు. శైలేష్ ఉంటున్న ఇల్లు గాంధీనగర్లో ఉంది. గాంధీనగర్లో ఎక్కడ? నంబర్ 2-8- వెన్యూ 247/3C. గాంధీనగర్ వెస్ట్, సికింద్రాబాద్. ఈ డీటెయిల్స్ నీకు ఎవరిచ్చారు? సరే, నువ్వు అక్కడే వస్తున్నాను. ఓకే సార్.
శైలేష్, మర్యాదగా కత్తి కింద పడే. కత్తి కింద పడే. ఫారెన్సిక్ ల్యాబ్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే సార్. నేను వచ్చే వరకు నువ్వు వెయిట్ చేసి ఉండొచ్చుగా. సారీ సార్, అనుకోకుండా. ఈ కేసు ఇంకా కాంప్లికేట్ అయింది సార్. నేను వాళ్ళ మోటివేషన్ ఏంటో తెలుసుకోకుండా ఇలా ఒక్కొక్కరిని మనం పోగొట్టుకోకూడదు. నా మీద తప్పేం లేదు వెళ్ళు, సార్. వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకో. సార్ వెళ్ళు. చక్రవర్తి సార్, ప్రెస్ వాళ్ళని అసలు లోపలికి ఎలా చేయదు. సార్. అలాగే సార్. మన డిపార్ట్మెంట్ నుంచి ఈ న్యూస్ బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. ఏసీతో నేను మాట్లాడుకున్నాను. సరే సార్. వాడికి అలా అవుద్దని నేను ఏమైనా కలగన్నానంటరా? ఇంట్లోకి వెళ్లే ముందు రఘురామ్ గారికి ఇన్ఫార్మ్ చేసి మరీ వెళ్ళానరా. ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తే పోయేది. కొంచెం నోరు మూసుకుని ఉంటారా? నేను వెళ్ళిన కాసేపటికే శైలేష్ అక్కడికి వచ్చాడు. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంట్లోకి రావడంతోనే ఒక రూమ్ లోపలికి వెళ్ళాడు. నేను పక్క రూమ్లోంచి గమనిస్తూనే ఉన్నాను. వాడెందుకు ఆ రూమ్లోకి వెళ్ళాడు? నేను ఇంట్లోనే ఉన్న విషయం వాడికి తెలుసు. రే, ఊరికే ఉండరా. ఆ రూమ్లోంచి ఒక సౌండ్ వచ్చింది. అమీర్, మనం ఆ ఇంటికి వెళ్ళాలరా. అయ్యో, ఇప్పుడు రావడం కుదరదమ్మా. చెప్తే వినాలి. ఏ బస్ అంటే పడతా ఏంటి మీ నాన్నకి? రే, వెళ్ళిద్దని ఎలా మేనేజ్ చేద్దాంరా? ఆకలితో ఉంటారా, బిర్యానీ ఇచ్చి మేనేజ్ చేద్దాం. అంతేనంటావా? రే, ఇది నా చేత్తో వండిన బిర్యానీ. ఇప్పుడు చూడు. ఆటో పట్టుకుంటే 10 నిమిషాల్లో నాంపల్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు కదా. నా సావుకొచ్చింది. బంగారం బంగారం, నిన్ను కాదే, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటయ్యా? కార్ ఇక్కడే ఉండిపోయింది సార్. తీసుకొని పో. ఎలాగూ మీరు ఆకలి మీద ఉంటారని. ఏం తెచ్చావు? బిర్యానీ సార్. సరే, వచ్చిన పని ఏంటో చెప్పు. వీడి పర్సు లోపల పడిపోయిందంట. మీరు ఒక్కసారి. ఏంటి? ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎవరు లోపలికి వెళ్ళకూడదు. మొత్తం అంతా ఎవిడెన్స్. ఏంటి సార్, లోపల మొత్తం మనోడి ఫింగర్ ప్రింట్సే కదా. లేదంటే మీరే తీసివ్వండి సార్. వెంటనే వచ్చేయాలి. పోయిరా. ఓకే సార్. హలో, నిన్ను కాదే బంగారం, ఎప్పుడన్నా అట్ట మాట్లాడానా?
ఇదొక పాలసీ నంబర్. పాలసీ నెంబరా? అవును. ఎలా చెప్పగలిగారు? 9 డిజిట్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లేదా యాక్సిడెంట్ పాలసీ నంబర్. ముందున్న 2 లెటర్స్ పిఎన్ అని ఉంది కాబట్టి ఇదొక పిఎన్జిసి పాలసీ కూడా అయి ఉండొచ్చు. ఐఎమ్ డ్యామ్ షూర్ ఇందులోనూ పిఎన్జిసి అనే ఉంది. బ్యాంక్ డీటెయిల్స్, లాకర్ నంబర్ అలాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను సార్. ఎందుకు సార్ సైలెంట్గా ఉన్నారు? నేను మీకు అన్ని విషయాలు చెప్తున్నాను కదా సార్. ఏంటది? క్రైమ్ సీన్ ఎవిడెన్స్. ఒక ఇండివిజువల్ చేతికి ఇది ఎలా వచ్చింది? నువ్వు ఒక్కడవే తెలివైన వాడిని అనుకుంటున్నావా? నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ధైర్యంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నావు చూడు. ఆ కాన్ఫిడెన్సే నీలో నచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఈ సెక్షన్లో మహేష్ వర్మ అని ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు నేనే చూస్తున్నా. ఒక ముఖ్యమైన విషయం, 10 నిమిషాలు మీతో మాట్లాడచ్చా? మీరు క్యాబిన్లో ఉండండి, వస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్స్ అన్ ఎంక్వైరీ. అయితే ఏంటి సార్, వెయిట్ చేయండి, వస్తానని చెప్తున్నానుగా. అర్జెంట్ సార్. సార్ నాకు కూడా అర్జెంటే సార్. మేనేజర్ గారు పిలుస్తున్నారు, వెళ్లకుండా ఉండగలవా? కోపడతారుగా. ఈ రోజు వచ్చారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలీదు. నా పని నేను చేయాలి కదా. తీరిగ్గా చేసుకోనండి, నాకు నా వరకే టెన్షన్ అనుకున్నాను. టేక్ యువర్ టైం. ఓకే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? 2926545 పాలసీ నెంబరా? సర్చింగ్. నా సిస్టమ్ కొంచెం స్లో. ఇట్స్ ఓకే. ఇదొక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ వాల్యూ ఎంతంటే 1 crore రూపీస్ కవరేజ్. ఈ పాలసీ కమల్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఇది అతను 6 నెలల ముందు తీసుకున్నాడు. ఇదేంటి వేణు సార్, ఇప్పుడు ఈ పాలసీ హోల్డర్ కమల్ గారు లేరు కదా, మరి ఆ పాలసీ డబ్బులన్నీ నామినీ లేక రిలేటివ్స్ ఎవరైనా ఉంటే క్లెయిమ్ అప్రూవ్ అవగానే హెడ్ ఆఫీస్ నుంచి ₹1 కోటి చెక్కు వాళ్ళకి వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు సార్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మిగతా వాళ్ళ పాలసీ డీటెయిల్స్ కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు. సార్, ఇప్పుడు ఆ పాలసీ యొక్క ఫుల్ హిస్టరీ నాకు కావాలి. అసలు ఎవరు తీశారు, నామినీ ఎవరు, ఆ డీటెయిల్స్ నాకు దొరుకుతాయా? దట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. అదంతా ఓకే. ఈ లాస్ట్ 6 monthsలో మన స్టేషన్లో ఉన్న యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్స్ అనేవి నాకు కావాలి. నేను ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నాను. కమల్ గారు పాలసీ ఫుల్ డీటెయిల్స్ అడిగారు కదా సార్, రమ్మని చెప్పండి. ఓకేనా? సరే, వీలైతే నాకు ఫ్యాక్స్ చేయండి, ఇప్పుడే నంబర్ పంపిస్తాను. ఓకే. సరే, అన్నీ కలెక్ట్ చేసి నాకు ఇప్పుడే పంపించండి. ఓకే. ఇంకేమైనా చెప్పారా? ఆ ఎండి శివకుమార్ గురించి డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? ఆ ఎండిఏ దొరికాడు సార్. ఏంటి? ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, చెప్పండి సార్. ఐఎమ్ వేణు, బ్రాంచ్ మేనేజర్ని మీట్ అవ్వాలి. నేను వచ్చానని ఆయనకు చెప్తారా? షూర్ సార్, కొంచెంసేపు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, దెన్ ఐల్ కాల్ యు బ్యాక్. యా, బై. హలో సార్, మిమ్మల్ని చూడడానికి వేణు అని ఒక ఆయన వచ్చారు. హలో, నేను బిజీగా ఉన్నాను, ఎవరిని లోపలికి పంపించద్దు. జస్ట్ క్యాన్సిల్ ఆల్ మై అపాయింట్మెంట్స్. హాయ్.
ఐఎమ్ వేణు. ఎనీథింగ్ రాంగ్? చెప్పండి. రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చానా? నో, నేను ఇంకేదో. ఐఎమ్ పూర్ణచంద్ర. శివకుమార్ అలియాస్ పూర్ణచంద్ర. మధు, ఈ లాస్ట్ 6 months లో నువ్వు ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నావా? పాలసీనా? లేదే. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ? ఒకవేళ నువ్వు ఇప్పుడు వర్క్ చేసే ఆఫీస్లోనో లేకపోతే బెంగళూరు ఆశ్రమంలోనో ఎవరైనా తీసుకున్నారా? లేదు, నాకు తెలిసి ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలేదు. ఎందుకు సడన్ గా అడుగుతున్నావు? లేదు, ఏం లేదు. ఐ కాల్ యూ బ్యాక్ మధు. మీరిచ్చిన అన్ని పాలసీలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలే. అన్నిటి వాల్యూ ₹1,00,00,000. అన్ని పాలసీలు క్లెయిమ్ చేశారు, మధుశ్రీ తప్ప. ఒకటి శాంక్షన్ అయింది, ఒకటి పెండింగ్లో ఉంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కో స్టేజ్లో ఉన్నాయి. ₹1,00,00,000 అంత పెద్ద అమౌంట్ అప్రూవ్ చేయడానికి అతనికి పవర్ ఉందా? ₹1,00,00,000 పాలసీ వరకు ఆయన అప్రూవ్ చేయొచ్చు, కానీ అది హెడ్ ఆఫీస్లో శాంక్షన్ అవ్వాలి. అందుకే ఆయన వాళ్ళ ఆఫీస్కి వచ్చారు. సార్, ఒకరికి తెలియకుండానే వాళ్ళ పేరు మీద పాలసీ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇక్కడ చాలా లూపోల్స్ ఉన్నాయి. ₹1,00,00,000 పాలసీ అంటే దానికి ఒక క్రైటీరియా ఉంది. దానికోసం మేమే కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళ పేరు మీద పాలసీ తీస్తాం. అది వాళ్ళకే తెలియదు. ఒక పెద్ద క్లెయిమ్ అమౌంట్ ఇవ్వడానికి ముందు మా కంపెనీ డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా వెరిఫై చేస్తుంది. అందుకే శైలేష్తో చేతులు కలిపి నేనే ఒక డూప్లికేట్ డిటెక్టివ్ ఏజెన్సీని స్టార్ట్ చేశాను. ఏ ఒక్క విషయం పాలసీ హోల్డర్కి తెలియకుండా మేమే మేనేజ్ చేశాం. ఈ యాక్సిడెంట్ పాలసీకి సంబంధించి కస్టమర్కి ఒక్క ఫోన్ కాల్ వెళ్ళడమే చాలా రేర్. దాన్ని కూడా వీళ్ళు అనుకుంటే ఈజీగా అడ్డుకోగలరు. చనిపోయిన వాళ్ళ లిస్టులో ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నారే. హౌ డు యూ సెలెక్ట్ ద విక్టిమ్స్? అన్ని కంపెనీస్లోనూ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ అంటూ ఉంటుంది. అలా మా సర్వర్ నుంచి లాస్ట్ ఇయర్ డేటాబేస్లో ఉన్న అన్ని పాలసీ డీటెయిల్స్ తీసాం. అందులో ఎవరు పేరెంట్స్ ఫ్యామిలీ లేకుండా సింగిల్గా ఉన్నారో ర్యాండమ్గా సెలెక్ట్ చేసాం. అందులో ఎవరి ఇన్కమ్ ఎక్కువగా ఉందో చూసి వాళ్ళని సెపరేట్ చేసాం. నేను ప్లాన్ చేస్తాను, శైలేష్ క్లోజ్ చేస్తాడు. ఇందులో అసలు వేణు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? మాకు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే కాకుండా వాళ్ళ ఒక్కొక్క యాక్టివిటీని మానిటర్ చేయాల్సి వచ్చింది. అలా ఒక్కొక్క మర్డర్ని యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి చాలా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. దానికోసం ఇదే ఫీల్డ్లో ఒక ఫ్రెషర్గా వేణుని సెలెక్ట్ చేశాం. ఎస్, మీరిచ్చిన లిస్ట్లో విమల్ అనే పాలసీకి మాత్రం వాళ్ళ ఫాదర్ విలియం మాథ్యూ ఆ డబ్బును క్లెయిమ్ చేశారు. సార్, విమల్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. మరి ఆ డబ్బు మీకెలా వస్తుంది? చనిపోయిన వాళ్ళందరూ అనాథులు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని మేమే క్లెయిమ్ చేస్తాం. క్లెయిమ్ అప్రూవ్ అయ్యి కంపెనీ నుంచి డబ్బు రాగానే దాన్ని మేము షేర్ చేసుకుంటాం. ఒక మృగం కూడా ఆకలేసినప్పుడే ఇంకో మృగాన్ని వేటాడుతుంది. మీరు డబ్బు కోసం ఏమైనా చేస్తారా? ఇందులో ఇంకా ఎవరెవరున్నారు? ఇదే విధంగా శంకర్ గారి పాలసీ క్లెయిమ్ అప్లై చేసి అప్రూవ్ అయింది. ఇవాళ ఫైనల్ అప్రూవ్ చేశారు. శంకర్ వాళ్ళ ఫాదర్ విశ్వనాథ్ అనే పేరుతో క్లెయిమ్ అప్లై చేశారు. సార్, అతను ఎవరో తెలిస్తే ఈ కేసు పూర్తయిపోయినట్టే. ఆఖరి ప్రశ్న, వల్లభ అంటే ఎవరు? హలో సార్, మేము పిఎన్జేసీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. విశ్వనాథ్ గారా? సార్, మీ అబ్బాయి డెత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్రూవ్ అయింది సార్. అవునవును, మేమే డైరెక్ట్గా వచ్చి చెక్ ఇస్తాం సార్. మీ అడ్రస్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను సార్. చెప్పండి సార్.
విశ్వనాథ్ నెంబర్ 17, నవోదయ కాలనీ, ఎల్బీ నగర్, హైదరాబాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి. సార్, వీడి దగ్గర కొత్త ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు వేణు. కానీ ఇందులో మూడో వ్యక్తి ఒకడున్నాడు, వల్లభ అని. వాడెవరు? సార్, ఇక్కడ ఎవరు నిలబడొద్దు, బయటికి వెళ్ళండి. ఓకే, ఈ కేసు నీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది వేణు. నేను చెప్పినట్టు చేయి. ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చూడు. 5 minutes కంటే ఎక్కువ అక్కడ ఉండదు. ఓకే సార్. సార్, సార్, తలుపు తెరిచే ఉంది, రండి. సార్, మిస్టర్ విశ్వనాథ్, కూర్చోండి. గుడ్ జాబ్ వేణు. కూర్చో. మన జీవితాల్ని నిర్ణయించేది అవసరాలే. అదే శివకుమార్ని నన్ను కలిపింది. దానివల్లే నువ్వు ఇంత దూరం రాగలిగావు. నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అవ్వటానికి నేనే ఏర్పాట్లు చేశాను. నాకు ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు నన్ను వదిలిపెట్టవని నేను నమ్మాను. ఇలాంటి మానవత్వం లేని పని నేను ఎలా చేస్తాననుకున్నారు సార్? మానవత్వమా? అది ఇక్కడెవరికీ లేదు వేణు. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలకు కూడా మనం రియాక్ట్ అవటం లేదే. ఒక ఎంటర్టైన్మెంట్లా చూస్తున్నాం. అసలు దీని గురించి ముందుగానే నీతో డిస్కస్ చేయాలనుకున్నాను, కానీ నువ్వు అందరితో పాటు వచ్చావు. మాట్లాడలేకపోయాను. ఎప్పటికైనా ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తావనుకున్నాను. విమల్ డెత్ గురించి నువ్వు శైలేష్తో మాట్లాడినప్పుడు ఎలాగోలాగా నేను కాంటాక్ట్ చేసి మాట్లాడాలనుకున్నాను, కానీ నువ్వు వాళ్ళని కలవాలని వెళ్ళిపోయావు. విమల్ అని ఐటీలో వర్క్ చేశారు. శంకర్ మిస్టర్ మాధవ్ ఫోన్ చేశారు. అంతా చేయి దాటిపోయింది. ఆ తర్వాత వాళ్ళు వదిలిపెట్టి ఉండొచ్చు. తెలియక చేసే తప్పుల కన్నా దాన్ని కవర్ చేయడానికే ఇంకా పెద్ద తప్పు చేస్తాం. ఆ రోజు వాడిని వదులుంటే నువ్వు ఊరికే ఉంటావా? పోలీసులు చెప్పుండేవాడివి. ఏ ఇన్ఫర్మేషన్ నీ నుంచి వాళ్ళకి వెళ్ళకూడదని నీకు జామీన్ ఇచ్చాను. అయినా నువ్వు నా వరకు వచ్చేసావు. నేను రాకపోయి ఉంటే ఇంకొకటి వచ్చేవాడు. మీరు ఇలా చేసి ఉండకూడదు. అయితే మీరేనా వల్లభా? నా గురించి అసలు నీకేం తెలుసు? 28 ఏళ్లకు కూడా నా చదువు పూర్తి కాలేదు. పై చదువులు చదవలేదు. అందరి పిల్లలకి దొరికిన నాన్నగారి గైడెన్స్, చదువు, రిలేషన్షిప్, మ్యారేజ్ ఏవీ సరైన సమయంలో దొరకలేదు. ఈ వ్యవస్థ కరెక్ట్గా లేదు వేణు. నాకు లైఫ్లో తృప్తి లేదు. ఒక కొడుగ్గా నా తల్లికి ఒక మంచి వైద్యం చేయించాలని ఆశపడ్డాను. మరిక్కడ ఎవరి గురించి దిగులు లేదు. తెలివైన వాళ్లను అణగదొక్కి అందలం ఎక్కుతున్నారు. ఒక ప్రొఫెసర్గా ఈ సొసైటీకి నేను ఎంతో చేశాను, కానీ ఈ సొసైటీ నాకు ఏమీ చేయలేదు. బట్ శివకుమార్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వాళ్ళతో చేతులు కలపడానికి ఆలోచించలేదు. ఇలా ఒంటరితనంలో ఉన్న బాధ నీకు తెలియదు వేణు. ఐ డోంట్ కేర్ ఎనీమోర్.
ఎందుకు సార్? ఎందుకు ఇలా స్వార్థంగా ఆలోచించారు? మీ మాటలోనే తప్పు ఉంది సార్. సార్ వద్దు సార్, మీ తప్పు సరిదిద్దుకోవచ్చు సార్. సార్ వద్దు సార్, సార్ తప్పు ఒప్పుకోండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్, మళ్ళీ మళ్ళీ తప్పు చేయకండి సార్. సార్ సార్ తప్పు చేయడానికి ముందు ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించండి సార్. నమస్కారం. ముఖ్యాంశాలు. పిఎన్జీసీ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ శివకుమార్ అలియాస్ పూర్ణచంద్ర యాక్సిడెంట్ పాలసీల విషయంలో మోసం చేసి వరుస హత్యలకు పాల్పడినట్టు రుజువైనందున పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అమాయక ప్రజల్ని మోసం చేసే ఇటువంటి సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఒక్కోసారి మన చుట్టూ జరిగే సంఘటనలు మన నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి. బట్ నీ ప్యాషన్ మాత్రం మార్చుకోకు. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. మధు, ఎన్ని గంటలకు వస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయారు. హలో వేణు, హలో ఆంటీ. ఎలా ఉన్నావు? బాగున్నానంటీ, రండి. హాయ్ వేణు. ఏయ్, ఏంట్రా, ఎలా ఉన్నావు? ఏంట్రా నన్ను డ్రైవర్ని చేసావు? అమీరన్న, వంటలో ఉప్పు కారం సరిపోయిందో లేదో వచ్చి చూడండి. ఏరా, నాకు వంట తప్ప మరి ఇంకేం రాదని నువ్వే చెప్పావా? నువ్వే కదరా వాళ్ళతో అలా చెప్పుకున్నావు. తగలడు. నా గురించి అసలు ఏం తెలుసు? తెలివైన వాళ్ళు అలాగే